ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది మీటూ మూవ్మెంట్ లో భాగంగా జరిగిన కంప్లైంట్స్ రిజిస్టర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ లేనప్పుడు కూడా ఆ ప్రస్తావన రాలేదు. ఒకటి, ఎందుకంటే బాధితురాలు ఎప్పుడు ధైర్యం వస్తే అప్పుడు కంప్లైంట్ చేయమని చట్టంలో చెప్పింది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చేయమని, జీరో కంప్లైంట్స్ చేయమని కూడా చట్టం చెప్తుంది. మిస్యూజ్ కావద్దు అనే కన్సర్న్ ని తీసుకుంటూనే ఎవరైనా బాధితురాలు రక్షణ కోరితే ఆ రక్షణ కల్పించడం కోసం చట్టంలో చాలా ఎక్సైజ్లు జరిగాయండి. ఇక మీరు చెప్పినట్లుగా ఈ బాధితురాలు ఆగస్టు 28 కార్డు వచ్చింది. ఆ కార్డు వచ్చాక ఇక తనకి అన్ని సమస్యలు తొలగిపోతాయని అప్పటిదాకా వెయిట్ చేసింది. 28 కార్డు వచ్చింది. 29-30 ఛాంబర్స్కి వెళ్ళి కొరియోగ్రాఫిక్ అసోసియేషన్ వాళ్ళకి నాకు ఇట్లా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది సెప్టెంబర్ 1 నుంచి జూనియర్ డాన్సర్స్ కావాలని లెటర్ ఇచ్చింది. ఆ రోజు సెప్టెంబర్ 1 వెళ్తుంటే ఆ వచ్చిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందని ఒక లెటర్ వచ్చింది. ఒక పార్సిల్, ఒక రెటరోస్, ఒక థ్రెటనింగ్ లెటర్. దాని ప్రకారం ఒక నిమిషం వినండి, ఎవరు ఆవేశపడదు. ఆ లెటర్ లో అలా ఉన్నా కూడా తనకి అంతకు ముందు కూడా అటువంటి చాలా థ్రెటనింగ్స్ ఫోన్లలో రకరకాలుగా వచ్చాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. సరైన వెళ్తే తీరా ఆ కార్డ్ వచ్చాక వచ్చిన మొదటి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక ఆమె వాళ్ళని అడిగింది, వాళ్ళ రీజన్ చెప్పలే, ఇంటికి వచ్చింది. కనుక్కోండి ఈ క్యాన్సిల్ అవ్వడం కరెక్టా కాదా కూడా కనుక్కోండి. ఇంటికి వచ్చాక ఆ 2 రోజులు ఆమెకు మళ్ళీ థ్రెటనింగ్స్ కంటిన్యూ అయినాయి, లెటర్స్ కంటిన్యూ అయినాయి. ఇవన్నీ ఆలోచించుకుని సెప్టెంబర్ 4 ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. మీరు చెప్తున్నట్లుగా ఆమె ఛాంబర్స్ దగ్గరికే వచ్చింది. వాళ్ళు విన్నారు, అక్కడ ఉన్న పోస్ట్ కమిటీ వాళ్ళు విన్నారు, తరోగా విన్నారు. ఒక రోజు కాదు 2 రోజులు విన్నారు, రాసిమ్మన్నారు. అమ్మాయి 36 పేజీలు లేఖ రాసింది. అది కూడా చదివారు. ఆమె చూపించిన ఆధారాలు కూడా చూశారు. ఆ రికార్డ్స్ కూడా విన్నారు మన కమిటీ వాళ్ళు. ఇందాక నుంచి మీరు ఒక మాట చెప్తున్నారు, ముందు కమిటీ దగ్గరికి వెళ్ళిందని, అది వాస్తవం. అవును, వాస్తవం. ఆ కమిటీ వాళ్ళు, అది వాస్తవం. ఆ కమిటీ వాళ్ళు అవన్నీ విని, చదివి, చూసి నేరుగా బాధితురాలు ఎవరికైనా 6 సంవత్సరాల కాలం అయినప్పుడు ఎవరికైనా వచ్చే ప్రశ్న ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అనేది వస్తుంది. కానీ ఎన్నాళ్ళు ఎందుకు రాలేదనే ప్రశ్న రావడం తప్పని నేను అన్నాను. కానీ ఇవాళ మాకు డొమెస్టిక్ వైలెన్స్ లో కూడా చెవులు పగిలిపోయి, ఇయర్ డ్రమ్ములు పగిలిపోయి నాకు 4 ఏళ్లకు వస్తారు. అప్పుడు పగిలిపోయింది అంటారు, అప్పుడు వాతలు పెట్టారంటారు, ఇప్పుడు కొట్టారంటారు. కానీ సంధ్య గారు ఇక్కడ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నది అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారని కాదు, అది కాదు. మీరు నేరుగా స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి ఇండస్ట్రీ అర్థమైందండి. నేను అయితే ఒక నిమిషం మీరు వినండి, ఒక మాట విని దాన్ని చెప్పండి. మీరు ఒక మాట వినండి. ఇప్పుడు నన్ను కంప్లీట్ అయినాక మీరు అన్నదానికి వినండి, కొంచెం ఓపిక లేకపోతే ఎట్లా. కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే దానికి అందరూ కన్విన్స్. అరే మీరు చెప్పేది వినండి, వినకుండా అంత ఓపిక లేకపోతే కొంచెం వినండి. మేము అడుగుతుంది అదే, అరే వినండి, మీరే కంటిన్యూస్ గా చెప్పేది వినండి, అడిగే ప్రశ్న వినండి, అడిగేదాన్ని సమాధానం చెబుతారు. కానీ పూర్తి కాలేదండి, నాకు పూర్తయినాక అడగండి. మీరు ఓకే ఓకే సంధ్య గారు, నేను అడిగే క్వశ్చన్ స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సంధ్య గారు ఓకే, ఇదంతా తెలిసిందే. కానీ ఆమె స్టేషన్ కి వెళ్ళింది కాబట్టి ఇండస్ట్రీ దీనిలో ఏమీ కలగజేసుకోదు అని అంటున్నారు చిట్టిబాబు గారు. కానీ ఆమె స్టేషన్ కి వెళ్ళలేదు. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నది, ఒకటి అందరికీ కూడా తెలియాలి, ఇది ఆమె మీడియాకి వెళ్ళలేదు, ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు. ఆమె మీడియాకి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, నేరుగా సినీ పెద్దల దగ్గరికి మాత్రమే వెళ్ళింది. బహిర్గతం ఆమె చేయలేదు. సో సినీ పెద్దలు ఇచ్చినటువంటి గైడెన్స్లోనే ఆమె వెళ్ళింది, ఆమె అక్కడే కంప్లైంట్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ సినీ పెద్దలు మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. అది తప్పండి. అక్షరాల మీరు చెప్పింది సత్యం. ఆమె మహిళా కమిషన్ కి ఇచ్చేటప్పుడు మహిళా కమిషన్ గారు ఫోటో తీసుకుందామా అంటే మొత్తం కవర్ చేసుకుని ఫోటో అంటే కూడా అమ్మాయి రిఫ్యూజ్ చేసిందండి. నేను ఇవ్వనండి, మా కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోండి, సీఎం కి చూపించడానికి కూడా నేను ఫోటో ఇవ్వను అంత స్పష్టంగా ఉంది.